శ్రీమాత్రే నమః. భార్య భర్తని ఈ పేరుతో పిలిస్తే ఆయుష్ తగ్గిపోతుంది. ఒకప్పుడు పెళ్లికి సంబంధించిన ఆచార్య వ్యవహారాలతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని చెప్పాలి. అప్పట్లో పెళ్ళికొడుకుని పెళ్ళయినంత వరకు కూడా పెళ్ళికూతురు కనీసం కన్నెత్తైనా చూసే వీలు ఉండేది కాదు. పెద్దలు చెప్పినట్లయితే ఇప్పుడు కాలం బాగా మారిపోయింది. పెళ్ళికొడుకుని చూసి అంతా నచ్చితేనే పెళ్లి చేసుకుంటున్నారు. కొందరైతే డేటింగ్ చేసి తమకు సెట్ అవుతారు అనుకుంటే కానీ పెళ్లి చేసుకునేవారు కాదు. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి. సంసారం అంటే కలిసి ఉండడం కాదు, కష్టాల్లో కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వీడకుండా ఉండడం. నలుగురిలో మీ భర్తని పేరు పెట్టి పిలవడం వలన వారిలో మీ భర్త గౌరవం తగ్గడమే కాకుండా మీ గౌరవం తగ్గుతుంది. గతంలో అయితే తల్లి పేరుని కలుపుతూ పిలిచేవారు. ఉదాహరణకు గౌతమి పుత్ర అని పిలిచేవారు. ఇప్పుడు తల్లి పేరుతో కలిపి పిలవడం ఆచరణ అసాధ్యం కాబట్టి ఏమండి అని అనురాగం మాధుర్యంతో బావగారు అనే ఆత్మీయతతో పిలిస్తే మంచిది. అలాగే అప్పట్లో భర్తను ఏమండి అంటే పిలుపులతో మర్యాదపూర్వకంగా సంబోధించేవారు. భర్తను భార్య పేరు పెట్టి పిలవడం అంటే మహాపాపంగా, అతనికి ఆయుక్షీణమని భావించేవారు. అలాంటిది ఇప్పుడు చాలామంది భర్తను పేరు పెట్టి పిలవడం అయిపోయింది. ప్రస్తుతం భార్యలు తమ భర్తలను ఎక్కువగా పేరు పెట్టే పిలుస్తున్నారు. పేరు పెట్టి లేదా ముద్దుగా అందరి ముందు కాకుండా మీరు ఇద్దరు ఉన్నప్పుడు పిలుచుకోండి, బాగుంటుంది. మీ భర్తని పేరు పెట్టి పిలిస్తే మహాపాపం. అలాగే వారి ఆయుష్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మీరు మీ భర్తని శ్రీవారు అని కానీ, లేదా బావ అని కానీ, లేకపోతే మామ అని కానీ పిలిస్తే అంతా శుభమే జరుగుతుంది.